అందరికీ నమస్కారం. కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో అమ్మవారు కన్యకా పరమేశ్వరి ఆలయం కలదు. ఆ ఆలయంలో 90 అడుగుల ఎత్తు 70 టన్నుల పంచలోహాలతో కూడిన విగ్రహాన్ని నెలకొల్పారు. పెనుగొండలో ఉన్న ఈ ఆలయం అలనాటి 4630 సంవత్సరం నాటి అనుగుణంగా ఏర్పడిన దేవాలయం. ముందుగా ఈ ఆలయం మహిషాసుర మర్దిని ఆలయంగా ఉండేది. తరువాత అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారిలా మారిన నుంచి ఈ ఆలయాన్ని కన్యకా పరమేశ్వరి ఆలయంగా పరిగణిస్తూ వచ్చారు. ఆ ఆలయాన్ని దర్శిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. వైశ్యుల కులంలో జన్మించి వైశ్యుల కులదైవంగా పూజలు అందుకుంటున్న అమ్మవారు దైవంగా మారడానికి కారణం సుమారు 10వ శతాబ్దం నాటి విషయం. అమ్మవారు సాక్షాత్తు అంబికాదేవి స్వరూపం అంటారు. ఆ కాలంలోని వైశ్య దంపతులైన కుసుమ శ్రేష్ఠుల కుమార్తెగా అమ్మవారు జన్మించారు. ఆమెను వాసవి అని నామకరణం చేశారు. ఆమె అతి గుణవంతురాలు, అతి సౌందర్యవతి. ఆమె ముగ్ధ మనోహర రూపం ఎవరినైనా ఇట్లే ఆకర్షించేది, ఆశ్చర్యచకితుల్ని చేస్తుండేది. ఆ కాలంలో ఆ ప్రదేశాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన వాసవిని చూసిన నుంచి ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఆకర్షితులై ఆమెను మోహిస్తూ ప్రేమించి ఆమెని వివాహం చేసుకోవాలని తండ్రితో చెప్పాడు. కానీ తండ్రికి ఇష్టం లేదు. తండ్రితో పాటు వాసవి తల్లిదండ్రులకు మరియు వారి కులస్తులకు కూడా ఆ వివాహం ఇష్టం లేదు. వారు ఆ వివాహాన్ని విరోధించారు. వారికి రాజుతో వాసవి వివాహం చేయటం ఇష్టం లేదు. అందుకు వారు ఎంతో మనస్తాపం చెందారు. రాజును ఎదిరించలేక కాదనలేక విరక్తితో అందరూ మూకుమ్మడిగా అగ్నిలో దూకి ఆత్మాహుతిని చేసుకున్నారు. ఆ హృదయ విదారక దృశ్యం చూసిన వాసవీదేవి ఎంతో బాధతో హృదయ విరాకంతో రగిలిపోయి ఆ స్థితికి కారణం అయిన ఆ రాజును నిందిస్తూ శాపాలు పెడుతూ వాసవీదేవి కూడా ఆ అగ్నిగుండంలో దూకి తన ప్రాణం తీసుకుంది. అగ్నికి ఆహుతి అయ్యింది. ఆత్మార్పణ చేసుకుంది. కన్యగానే మరణించింది. తర్వాత అప్పటికే పెనుగొండలో ఉన్న మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారిలా వాసవి అమ్మవారు దర్శనమిచ్చింది. అప్పటి నుంచి ఆ ఆలయాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంగా పరిగణించారు. అప్పటి నుంచి వాసవీదేవి ఆత్మార్పణ చేసుకున్న రోజుని ఆత్మార్పణ దినంగా వైశ్యులందరూ ఆ రోజు పూజలు చేస్తూ అమ్మవారిని ప్రార్థిస్తారు. వంశ ప్రతిష్ఠ కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన త్యాగనిరతి ఆమెది. ఆనాటి యథార్థ గాథకు సాక్షిభూతంగా నేటికి కొన్ని వందల సంవత్సరాలుగా పెనుగొండలోని ఆలయంలో అగ్నిగుండం ఉంటుంది. ఎంతో అద్భుతం అమ్మవారి గాథ. ఈ రోజు అనగా మాఘ శుద్ధ చవితి రోజు అమ్మవారి ఆత్మార్పణ దినంగా వైశ్యులు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ లైక్ వల్లనే ఇంకా కొన్ని వీడియోలు చేయగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భక్తి కదంబం.